అంటే ఎంత ప్రేమరా నీకు. నిన్ను నాతోనే ఉండమన్నానని రాత్రంతా నన్ను చూసుకుంటూ నా కాళ్ళ దగ్గరే పడుకుండిపోయావా? పిచ్చి యష్, నా కొడుకు నా దగ్గరికి వచ్చేశాడు. ఇక ఆ దెయ్యం బారి నుంచి నాకు ఎలాంటి భయం లేదసలా. వీడు రాత్రి ఏమైనా తిన్నాడో లేదో, కనీసం కాఫీ అయినా పెట్టిద్దాం. తేజ, కాఫీ ఏమైనా తాగుతావా? తేజ, నిన్నే అడుగుతుంది, కాఫీ తాగుతావా? తాగుతానమ్మా, తాగుతాను. తెస్తానుండు. అమ్మేంటి ఇంతకు ముందులా చక్కగా రెడీ అయింది? ఓ, తమ్ముడు వచ్చాడు కదా, బాధలో నుంచి స్లోగా రికవరీ అయినట్టుంది. అమ్మో, రికవరీ అయితే నాకు మదికి ప్రాబ్లం కదా. కాఫీ తీసుకోరా. యష్, నాన్న యష్, లేరా? గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ రా. ఇదిగో నీకోసం కాఫీ తీసుకొచ్చాను, తాగు. కాఫీ తాగద్దురా. ఏరా, ఎందుకు తాగద్దంటున్నావు? నువ్వు తాగేవు కదరా. తాగానమ్మా, అందుకే వాడిని తాగద్దంటున్నాను. వాడి బొంద, వాడు అలాగే అంటాడు. నువ్వు తాగరా యష్, వేడి చల్లారిపోతుంది. ఇదేంటి కాఫీ ఉప్పగా ఉందేంటి? ఎలా ఉందిరా కాఫీ? బానే ఉందమ్మా, కాకపోతే కొంచెం షుగర్ ఎక్కువైనట్టుంది అంతే. కొంచెం షుగర్ ఎక్కువైనందుకేనా మీ అన్నయ్య నిన్ను కాఫీ తాగొద్దని హడావిడి చేస్తున్నాడు? అవునమ్మా, అంతే. నేను తాగుతాను, నువ్వు వెళ్ళమ్మా. ఇదేంట్రా, కాఫీలో ఉప్పు ఎక్కువైతే షుగర్ ఎక్కువైందని చెప్పావు? అమ్మ ఫీల్ అవుతుందని అలా చెప్పానన్నయ్య. ఇదిరా అమ్మ పరిస్థితి. కాఫీలో షుగర్కి బదులు సాల్ట్ వేసింది. అమ్మ ఒకటి చేయబోయి ఇంకొకటి చేస్తుంది. అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. ఏంట్రా తేజ నువ్వనేది? షుగర్కి బదులు కాఫీలో నేను సాల్ట్ వేశానా? ఏం మాట్లాడుతున్నావురా? ఏది షుగరో ఏది సాల్టో ఆ మాత్రం నాకు తెలీదా? అది అమ్మా. అదేం లేదమ్మా, అన్న ఏదో ఊరికే అలా అన్నాడు అంతే. యష్, నిజంగానే కాఫీలో సాల్ట్ వేశానా? లేదమ్మా, షుగరే వేసావు, కానీ కొంచెం ఎక్కువైంది అంతే. అవునా? ఏది ఒకసారి ఇటు ఇవ్వు. వద్దమ్మా. ఇవ్వరా, ఇవ్వు.
ఏంట్రా అసలు నిజంగానే కాఫీ ఉప్పగా ఉంది. ఎందుకు యష్ నాకు అబద్ధం చెప్పావు? ఏదో పని హడావిడిలో పొరపాటున ఏదో ఇలా జరుగుంటుంది. దానికే ఇలా నువ్వేదో తప్పు చేసినట్టు చెప్పాలా చెప్పు? నన్ను అర్థం చేసుకుంది నువ్వొక్కడివేరా యష్. పొరపాటున వేసుంటాను. లేదురా, నేను కరెక్ట్గానే షుగరే వేశాను. అది సాల్ట్ ఎలా అయిందో తెలియటం లేదు అసలు. సరేలే అమ్మా, అయిపోయింది ఏదో అయిపోయింది కదా, వదిలేసి. నేను నిజమే చెప్తున్నానురా, కాఫీలో షుగరే వేశాను. ఉండు, కావాలంటే నేను ఇప్పుడే చూపిస్తాను. పదరా పద. రా. అమ్మా 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 ఇదిగో ఇదిగోరా, ఇదే షుగర్ డబ్బా. నేను ఇందులో నుంచి తీసివేశాను. వద్దులే అమ్మా. అమ్మా ఇది సాల్ట్ డబ్బా అమ్మా, షుగర్ కాదు. నిజమే, ఇది సాల్టే. ఏమైంది నాకు? నేను ఎప్పుడు కాఫీ సరిగ్గానే పెడతాను కదా, ఇప్పుడెందుకు పెట్టలేకపోయాను? నిజంగానే అమ్మ మతి స్థిమితం కోల్పోతుందా? అమ్మా ఏదో బై మిస్టేక్ అలా జరిగి ఉంటుందిలే అమ్మా, ఇదేమన్నా పెద్ద విషయమా? దానికోసం ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? దాని గురించి ఆలోచించుకో, నువ్వు కామ్గా ఉండు, పర్వాలేదు. అది కాదురా, నేను కావాలని. ఊరుకోమ్మా, ఏమీ కాదు సరేనా? దాని గురించి ఆలోచించుకో, ఏదో బై మిస్టేక్లో అలా జరిగిందేమో, సరేనా? దాని గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తావు? అత్తయ్య, షుగర్ డబ్బాలో సాల్ట్ వేసింది నేనే. మీకు పిచ్చి అని యష్ నమ్మాలి కదా. యష్ని ఎలాగైనా నమ్మేలా చేయాలి. నేను ఎప్పుడు కాఫీ సరిగ్గానే పెడతాను కదా, ఇప్పుడెందుకు పెట్టలేకపోయాను? అన్నయ్య వదిన చెప్పినట్టు నిజంగానే అమ్మకి మతి స్థిమితం తప్పిందా? అందుకే కాఫీలో షుగర్ వేయబోయి సాల్ట్ వేసిందా? ఇప్పుడు సింధు కాల్ లిఫ్ట్ చేస్తే అమ్మ ఎలా ఉందని అడుగుతుంది. అమ్మ బాగానే ఉందని పదే పదే తనకు అబద్ధం చెప్పలేను. సింధుతో మాట్లాడకపోవడమే బెటర్.